హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను కొత్త రెసిపీతోటి వచ్చేసాను. ఇది చూసి మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా ఈజీ. కోయట వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ప్రతీది ఇష్టంగా తింటారు. వాళ్ళకి నచ్చిందంటే వదిలిపెట్టరు. నేనైతే 2 ప్యాకెట్లు పాలు తీసుకున్నాను. ఆ పాలలో 2, 3 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసాను. అవి బాగా చిక్కగా అయ్యే వరకు కలిపాను. బ్రెడ్ని అయితే బ్రౌన్ కలర్లో వచ్చేదాకా కాల్చి దాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత చక్కెరని పాకం పట్టాలి. పాకం అంటే ఒక అరకప్పు అంటే అరకప్పు అంటే ఒక 5 స్పూన్స్ అనుకోండి. అలాగా మనం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఈ బ్రెడ్ మీద అప్లై చేసుకోవాలి. తర్వాత ముందుగా మనము పాలు కాచుకుని ఉన్నాం కదా, హల్వా టైప్లో చేసాం కదా, దాన్ని కూడా దీనిపైన అప్లై చేయాలి. అప్లై చేశాక క్రీమ్ ఉంటుంది. ఆ క్రీమ్ని కూడా దాని మీద అప్లై చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ చల్లగా అయ్యే వరకు. చాలా ఈజీ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్. ఇది క్రీమ్ అప్లై చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక 10-15 నిమిషాలు, లేకపోతే ఎక్కువ కూలింగ్ కావాలంటే ఎక్కువ కూలింగ్ కూడా పెట్టుకోవచ్చు. దాని మీద కోకోనట్ పౌడర్ వేసాను. దాని మీద పిస్తా, బాదం అన్నీ వేసుకోవచ్చు డెకరేషన్ కింద. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. కాఫీ తోటి చాలా టేస్టీగా ఉంటుంది.